హలో అండి. నేను మీ కృష్ణవేణి. ఈరోజొచ్చేసి కార్తీక సోమవారం గదా! అది లాస్ట్ సోమవారము. ఇక నేను శివాలయంకొచ్చినాను. అంటే 365 ఒత్తులు వెలిగిస్తారు గదా! అసలు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలుండే. కానీ అది కుదరలేదు నాకు. ఎందుకో ఈసారి అంటే ఏమంటారు కార్తీక మాసం నేను అసలు చేసుకోలేదు. ఇంకోటి ఎట్లానంటే అసలు చేద్దామని ఎంత ట్రై జేసినాను. పౌర్ణమి దాకానన్నా జేద్దామని ట్రై జేసినాను. కానీ అస్సలకి నాకు కుదరలేదు. ఇగ అందుకే 365 ఒత్తులు ఇగ లాస్ట్ వారం వెలిగియాలి అని అనుకున్నాను. దానికే మా ఆయనని తీసుకొని శివాలయంకొచ్చినాను. శివాలయానికి వచ్చేసరికి అసలు మార్నింగే వద్దామని అనుకున్నాను. పిల్లలిద్దరు కాలేజ్‌కెళ్ళేసరికి వాళ్ళకి టైం అయిపోతది. నాకు 9:00 వరకి అంటే ఫుల్ బిజీగా ఉంటాను. పిల్లలిద్దరు ఎళ్తారు గనక. 7కి బాబు ఎళ్తాడు. పాప 8:30కెళ్తుంది. ఇగ వాళ్ళకంతా టిఫిన్‌లు అవన్నీ రెడీ జేసి, వాళ్ళని రెడీ జేసి పంపించేసరికి నాకు టైం అయిపోతుంది. నేను గుడికొచ్చేసరికి అసలకి 9:30 అయిందనుకుంటాను. అప్పటికే మంది దీపాలు పెట్టేసిండ్రు. ఇంకోటేందంటే, ఈ గుడిల మంచిగా అనిపించింది ఏంది అనంటే, మనము అంటే దీపాలన్నీ రెడీ చేసుకున్న వరకి అంటే మనకి మంచిగా టేబుల్స్ గిట్లా వేసిండ్రు. ఇగ నేను 4 దీపాలు పెట్టనీకి రీజన్ ఏంది అనంటే, ఎట్లా అంటే పిల్లలది, నాది, మళ్ళీ మా ఆయనది కలిపేసి 4 దీపాలు పెట్టినాము. కార్తీక మాసంలో అసలకి నెల రోజులు దీపారాధన చేస్తే అసలకి మనము ఎట్లానంటే కొన్ని నియమాలు పాటించాలి గదా! ఇగ దాన్నింకా పిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పటి నుంచి అసలకి నాకు అంటే పిల్లలు కాలేజ్‌లా వాళ్ళు ఏం తింటారో మనకు తెలవదు. అందుకే 2 ఇయర్స్ అయితుంది నేను కార్తీక మాసం నేనెక్కువ అంటే ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఉన్నది. కానీ ఈసారి మాత్రం దీపారాధన అన్న కరెక్ట్‌గా చేసుకుందాము అని అనుకున్నాను. కానీ అది కుదరలేదు. అంటే మనం ఒకటి తలిస్తే దేవుడొకటి తలుస్తాడని అంటారు గదా! ఇగ అదే ఫుల్లు నా విషయంలో అయిపోయింది. ఇగ అందుకే ఫస్ట్ అయితే అంతా అంటే నేను దీపాలు రెడీ చేసుకొని స్వామివారికి హారతిచ్చినాను. లోపట నేను చెప్పినాను గదా! అసలకి మనకి మొబైల్ అలౌ జెయ్యరు. నేను అందుకే లోపట ఏమి షూట్ జేయలేదు. స్వామివారికి హారతి చూపిచ్చేసి నేను బయట దీపాలు తీసుకొచ్చి బయట పెట్టినాను. ఇగ బయట అంటే మనకి మంచిగా అంటే దేవాలయం ముంగటనే పెట్టేకి మంచిగా అంటే టేబుల్స్ వేసి పెట్టిండ్రు కదా! ఇగ దాన్ని ఇంకా అసలు స్వామివారి ముంగటనే పెట్టినా అన్న ఫీలింగొచ్చింది స్వామివారికి చూపిచ్చేసి. ఇగ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇగ నేను ఇంకోటేందంటే ఈడ ఒకరు కళ్యాణం చేపిస్తా ఉండే. ఇగ దాన్ని షూట్ చేద్దామని అనుకున్నా గానీ, మళ్ళీ వాళ్ళు ప్రైవేట్‌గా చేపించుకుంటుర్రు గనుక అసలకి బావుండదని జెప్పేసి, ఇగ కొంచెం సేపు నిలబడేసి కళ్యాణం జూషినాము. అంటే అప్పటికే హోమం గిట్లా రెడీ జేస్తా ఉన్నారు. స్వామివారి కళ్యాణము అనంటే శివయ్యకి, పార్వతమ్మ వారికి కళ్యాణం జేస్తా ఉన్నారు. కానీ టెంపుల్‌లోకొచ్చిన తర్వాత మాత్రం చానా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఓకే ఫ్రెండ్స్. నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఉంటాను. బాయ్.